మోతెం మండలం సిరికొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కళ్యాణాన్ని వీక్షించి అక్షింతలు వేసి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నందిగామ కృష్ణారెడ్డి, నూకల సుదర్శన్ రెడ్డి, నూకల మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మాతృనాయక్, గుణగంటి నాగరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ కొండపల్లి వెంకటరెడ్డి, నూకల ఉపేందర్ రెడ్డి, గ్రామ నాయకులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేశారు. ఆ కళ్యాణం వల్ల మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శుభం కలిగింది. అయిపోవడం కాదు, దానివల్ల 10 మంది కుటుంబము స్వామి తృప్తి చెందడము, భక్తులు తృప్తి చెందడము, సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా అవడం, దీన్ని సిద్ధించడం. అందుకోసం ఈ విధంగా సిద్ధించడం కోసమని మనము భగవంతుడు కంఠధారణ చేస్తాం. మరి మనం ఎందుకు చేసుకుంటాం కంఠధారణ అంటే ఆశోషద్వయ పరిహారార్థం. 2 ఆశోషాలు ఉంటాయి ప్రతి మనిషికి, జాతాశోషం, మృతాశోషం. మహిళ తెలుసు కదా అందరికీ, పుట్టిన తర్వాత 10 రోజులు మహిళ, ఎవరన్నా మరణిస్తే తర్వాత 10 రోజులు మహిళ, తెలుసు కదా అందరికీ ఈ విషయం. అందుకోసమనే కంకణ ధారణ చేస్తాం మనం. ఎందుకు ఇప్పుడు చేయాలది? ఇప్పుడు మనం కళ్యాణోత్సవంలో కూర్చొని ఉన్నాం మనం అందరం కూడా. ఈ మహిళలు ఏమన్నా వస్తే మనకి సాహ అపరిమిత హిరణ్యం తుభ్యం అహం సంప్రదతే నమమా. వదిలేసేయండి దాంట్లోకి. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు కూడా మనము కళ్యాణోత్సవంలో విశ్వక్సేన పూజా పుణ్యావాచనము 2 కార్యక్రమాలు చేసుకున్నాం అన్నమాట. ఈ విశ్వక్సేన పూజా పుణ్యావాచనము అంటే అసలు కళ్యాణోత్సవాన్ని 5 రోజులు చేయాలి అని శాస్త్రం చెప్పింది మనకి. కానీ ప్రస్తుత కాలంలో మనం 5 రోజులు చేసుకోగలమా? చేసుకోలేము. అటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకి. అందుకోసం అని చెప్పేసి ఈ 5 రోజులు చేసే పూజా కార్యక్రమాలని ఒకే రోజు చేసేదే ఈ కళ్యాణోత్సవం అన్నమాట. ఇప్పటి వరకు మొదటి రోజు కార్యక్రమమైన విశ్వక్సేన పూజ, 2వ రోజు కార్యక్రమమైన పుణ్యాహవాచనం, ఈ 2 కార్యక్రమాలు మనం జరుపుకున్నాము. విశ్వక్సేన పూజ అంటే మనము ఇండ్లలో అందరూ